ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుచూ ఉండగా మనందరం కూడా దేవుని మాటను శ్రద్ధగా దేవుని మాటను విందాం. దయచేసి గమనించండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా అందరూ కూడా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కడు కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అంటే నిత్యరాజ్యంలో అడుగు పెట్టాలి కాబట్టి. నిత్యరాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకుని ప్రతి ఒక్కడు, చిన్నోడు పెద్దోడు, ఆడోళ్ళు, అన్ని వర్ణాల వారు యేసు ప్రభువే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, నిత్య జీవం ఇచ్చేవాడు యేసు అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. యేసు యొక్క బోధ కూడా నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం అన్నారు ఆయన తప్ప వేరే మార్గము లేదు నిత్య రాజ్యం చేరుకోవాలి అంటే. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నిత్య రాజ్యానికి చేరాలి అంటే మానవుడికి కావలసిన అర్హత ఉండాలి. నిత్యరాజ్యంలో అడుగు పెట్టాలంటే యోగ్యత ఉండాలి. నిత్యరాజ్యంలో మనం అందరము కూడా అర్హులుగా ఉండాలి అంటే నీకు నాకు కూడా తగిన అర్హత లేకపోతే, తగిన యోగ్యత లేకపోతే మనము అర్హులు కాదు, వెళ్ళలేము. అది శాశ్వతమైన రాజ్యంలో అడుగు పెట్టలేము. కనుక నీకు నాకు మనకు ఏం కావాలి? మనకు ప్రభును కలిగి ఉన్నావు, మంచిదే. అయితే ప్రభుని కలిగి ఉన్న నీవు నిత్యరాజ్యంలో నువ్వు చేరాలి అంటే ఏది నీకు ప్రాముఖ్యం అంటే, ఇక్కడ సిలువలో ఉన్న దొంగ కనబడుతున్నాడు. యేసు ప్రభుతో కలిసి కుడి వైపున ఒక దొంగ, ఎడవైపున దొంగ ఉండి ఉన్నప్పుడు ఒక దొంగ ఏమంటున్నాడు అంటే తన క్షమాపణ కోరుకుంటున్నాను. అయ్యా, నాలో ఏ నీతి లేదు నాయనా, నాలో ఏ పరిశుద్ధత లేదు ప్రభా, నేను ఏమాత్రము నాలో పరిశుద్ధత లేదయ్యా, పవిత్ర నా జీవితం అంతా కూడా ద్రోహం చేసుకుంటూ వచ్చాను నాయనా, నన్ను మీరు క్షమించి ఒక్కసారి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన అంటాడు. ఆ మాట మీ కొరకు నేను చదువుతున్నాను. లూకా సువార్త 32వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకైన వారితో, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే దేవుడు క్షణాల్లో ప్రభు క్షమించాడు. నేడే నాతో కూడా పరదేశంలో నీవు ఉంటావని. దేవుడు ఏం దొరికిందంటే ఆ దొంగకి క్షమాపణ దొరికింది. దేవుడి దగ్గర ఆయన క్షమించగలిగిన దేవుడు అని చెప్పగలుగుతున్నాను. మానవుడికి కావాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకోవాలి. మాట దూరనో, మనసు దూరనో, బాట దూరనో, తలంపుల దూరనో మనం అవిధేయులుగా జీవించాం. మన అవిధేయతను క్షమించేవాడు ఆయన ఒక్కడే. నీతిమంతుడు ఒక్కడో లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు. కనుక మనం అందరము కూడా ఇక్కడేమంటుంది దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన పవిత్రం చేస్తాడు. శాశ్వతమైన రాజ్యములో అడుగు పెట్టాలని నీకు నాకు అర్హత ఏంటంటే పవిత్రతయే, నీతి మాత్రమే మనల్ని ఆ రాజ్యంలోకి తీసుకువెళ్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడను కూడా ప్రభుని చూడలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో నాలో కావాలి ఆ పరిశుద్ధతతో నింపబడితేనే మన మాట, మన మనస్సు, మన మనుగడ, మన జీవితం, మన సాక్ష్యం పరిశుద్ధత ఉందా? నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నావా? నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ మాటల్లో పరిశుద్ధత, నీ మనసులో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉంటేనే పరలోక రాజ్యానికి చేరుకుంటావు. అదర్వైజ్ మనం ఆ రాజ్యంలో మనం వెళ్ళటానికి అర్హత ఉండదు. దయచేసి అందుకు నీ ప్రభు దగ్గర అడగాలి, నన్ను కడుగు ప్రభా. దావీదు ఏమంటాడంటే క్షమాపణ ఎడుకుంటాడంటే
51వ కీర్తనలో అంటాడు, ఈ మమ్మ కంటే తెల్లగా నుండినట్లు నన్ను కడుగు ప్రభా. ప్రభు నిన్ను నన్ను కూడా కడగాలని ప్రభు దగ్గర ప్రతిమాలుకోవు, నన్ను కడగయ్యా, నన్ను కడుగు. నీళ్ళు నా తలంపులు, నా ఆలోచన, నా చూపు, నా మనసు, నా ఆలోచనలు రండి కడుగు నాయనా. నీ పవిత్ర రక్తముతో కడుగు ప్రభా. యేసు రక్తము ద్వారానే మనం పరిశుద్ధులు కాగలుగుతామని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. ఇటు అర్హత, ఇటు యోగ్యత ఇచ్చిన వాడు ఆయన క్షమిస్తేనే తప్ప పరలోక రాజ్యంలోకి వెళ్ళాం. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ ఏడుకోవాలి మనము. ఆయన దగ్గర ప్రతి ఒక్కడు కూడా, ఏ ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, కులమున్నా, గోత్రమున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి మన పాపము మనం ఆయన శిలువ దగ్గర ఒప్పుకుంటే, యేసులో శిలువలో చిందించిన ఆ రక్తమే మానవాళికి క్షమాపణ దొరుకుతుందని చెప్పగలుగుతున్నా. ఆయన నీ కోసం, నా కోసం నలగొట్టబడ్డాడు. నీకు నాకు నిత్య రాజ్యం ఇవ్వటం కొరకు మన పాపం ప్రభు దగ్గర ఒప్పుకుందాము, విడిచిపెడదాం, దైవ జీవనం పొందుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మీ రాజ్యం మేము చేరుకోవాలి అంటే ప్రభా, ఈ లోకంలో ధనం కానీ, బలం కానీ, కులం కానీ మమ్మల్ని మీ రాజ్యానికి తీసుకువెళ్ళలేదు నాయన. మా అపరాధములు మీ సన్నిధిలో మేము ఒప్పుకుని విడిచిపెట్టు వారు కావాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. ప్రభు దావీదు అంటాడు, నా పాపములను నేను కప్పుకొనక నీ సన్నిధిలో నేను వాటిని ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. నిజంగా మీ సన్నిధిలో మా పాపములు ఒప్పుకుని విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయ చూపించమని ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ దర్శించి శాశ్వతమైన రాజ్యం అర్హులుగా నాయనా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ప్రపంచ దేశాలు నెమ్మది, శాంతినివ్వండి. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి జయం కలగాలి, శుభం కలగాలి, క్షేమం కలగాలి, అనిమిదమ్మలైన మేలు కలగాలి. దయామయుడైన యేసు మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేసే భారతదేశం, తెలుగు రాష్ట్రాలని ప్రజలందరూ మీ సొంతం కావాలని మా ప్రార్థన. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రేమ పరలోకపు తండ్రి. ఆమేన్.